దళపతి విజయ్ నటించిన జననాయకన్ చిత్రం తెలుగులో జననాయకుడు పేరుతో జూలై 23న విడుదలకు సిద్ధమవుతోంది. నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ మూవీ ప్రమోషన్ల బాధ్యతను దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకున్నారు. భగవంత్ కేసరి చూసిన తర్వాత విజయ్ తనను ప్రత్యేకంగా అభినందించారని, ఆ విషయాన్ని వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో పంచుకున్నానని అనిల్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన జననాయకన్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మించారు. జూలై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రంగంలోకి దిగారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీకి రీమేక్ గానే జననాయకన్ తెరకెక్కింది. కాకపోతే కథలో చాలా మార్పులు చేర్పులు చేశారు. ఒరిజినల్ నుంచి 50% మాత్రమే తీసుకున్నామని, విజయ్ స్టార్డమ్ ని దృష్టిలో పెట్టుకుని స్టోరీలో చేంజెస్ చేసినట్టు దర్శకుడు వినోద్ క్లారిటీ ఇచ్చారు. ఒక కొత్త సినిమా మాదిరిగానే తెలుగులోకి తీసుకువస్తున్నారు. జననాయకుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో అనిల్ రావిపూడి భాగమయ్యారు. జననాయకుడు సినిమాని తెలుగు ఆడియన్స్ లోకి తీసుకువెళ్లే బాధ్యతను అనిల్ రావిపూడి తీసుకున్నారు. తాజాగా ఆయన నిర్మాత వెంకట్ కె నారాయణతో కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. వారసుడు టైంలో తాను విజయ్ ని తొలిసారిగా కలిశానని, ఆ సినిమాలో ఒక ఎపిసోడ్ కి తాను వర్క్ చేశానని అనిల్ రావిపూడి చెప్పారు. ది గోడ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు విజయ్ తనను పిలిచి మాట్లాడారని, భగవంత్ కేసరి మూవీలో తనకు నచ్చిన విషయాల గురించి చెప్పి ప్రశంసించారని తెలిపారు. విజయ్ ని మీట్ అయిన వెంటనే తాను ఈ విషయాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫోన్ చేసి చెప్పానని చెప్పారు. భగవంత్ కేసరి సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్ తీసుకుని ఒక కొత్త కథ రెడీ చేశారని, కేవీఎన్ ప్రొడక్షన్స్ రీమేక్ రైట్స్ తీసుకున్నారని అనిల్ రావిపూడి తెలిపారు. ఒరిజినల్ స్టోరీని విజయ్ స్టైల్లోకి మార్చారని, ఇది దళపతి విజయ్ భగవంత్ కేసరి అని అన్నారు.